వీళ్ళరా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ సువార్త ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన ఎలా రక్షింపబడ్డానికి అర్థం కాల. దేవుణ్ణి ఆయన ఆరాధించడమే కాదు కానీ తన కుటుంబం కూడా ఆరాధించడం ప్రారంభించింది. ప్రతి దినము ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధికి ఆయన ధర్మకార్యాలు వెళుతూ ఉన్నాయి. ఒక రోజున సాక్షాత్తు దేవదూత భూమి మీదకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో అంటాడు, కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు ఆయన సన్నిధికి చేరాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక్క పని నీ జీవితంలో కొరతగా ఉంది. నీ జీవితంలో ఒక కూటాన్ని ఏర్పాటు చేయాలి, ఒక కూడికని ఏర్పాటు చేయాలి. ఆ కూడిక ఏంటో తెలుసా? దైవజనుడు నీ ఇంటికి వచ్చి దేవుణ్ణి గూర్చి నీకు ప్రచురం చేయాలి అని చెప్పినప్పుడు ఆయన, మరి ఎవరు నా ఇంటికి వస్తారు, ఎవరి దగ్గర నేను వెళ్ళాలంటే పలానా ప్రాంతంలో చర్మకారుని ఇంటి దగ్గర సీమోను అను మారు పేరు కలిగిన పేతురు ఉన్నాడు. అక్కడ పేతురు అనే మారు పేరు కలిగిన సీమోను ఆయన పిలిపించుకో. ఆయన నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ కుటుంబమును గురించి ఆయన చెప్పి సర్వ సత్యములను నడిపిస్తాడని చెప్పి దూత చెప్పడం మనం చూస్తాం. సమయం లేదు కాబట్టి నేను చదివించట్లేదు, క్లుప్తంగా మీకు చెప్తున్నాను ప్రియులారా. అయితే తన యొక్క శతాధిపతి దగ్గర ఆ యొక్క శిష్యులను పంపించినప్పుడు ఆ శిష్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన కనుగొని ఆయన తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఈరోజు మనం ఎలాగైతే బంధుమిత్రులుగా, కుటుంబీకులుగా, స్నేహితులుగా, శ్రేయాభిలాషులుగా కూడి ఉన్నామో ఆ రోజు ఆ ఇంట కూడా అందరూ కూడికి ఉన్నారు. వారందరికీ దేవుని రక్షణ సువార్త ప్రకటించిన తర్వాత ప్రియులారా ఆ ఇల్లు దేవుని రక్షణతో, ఆయన మహిమతో వెలిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఏ కోటాన్ని ఏర్పాటు చేసుకున్నా మన కుటుంబాన్ని పిలవాలి, బంధువులను పిలవాలి, స్నేహితులను పిలవాలని ఆశ కలిగి ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో చేసిన కార్యం వారి జీవితాల్లో కూడా చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి ప్రియులారా, అట్టి కృప దేవుడు మనందరి జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీవించండి. కాపుదల, నీ ప్రసన్నత, నీ దైవదీనులు నాన్న బిడ్డ మీద ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. అలాగే నీ ప్రభు వచ్చిన వారందరినీ నీ ప్రభువా మీరు బలపరచండి, ఆశీర్వదించండి. నీ దీవెన, నీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీ బిడ్డల మీద ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు కనుక ప్రభువా నీవే బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. నీ మహిమ, నీ ఘనత నాయన దయచేయమని అడుగుతున్నా. నీ పరిశుద్ధాత్మ, నీ అభిషేకంతో మీరు ఆడుకోమని, పరిశుద్ధ నామములో మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రవేశనామే చేయం. అపవాదికులకి అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు, సంఘమునకు, ముఖ్యంగా ఆ చిన్న కుమారుని మీద, తన తల్లిదండ్రుల మీద సదాకాలము నిలిచియుండునుగాక. ఆమేన్. ఆమేన్.